మాగ్రిబ్ ఈ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, ఎగ్ ప్లాంట్ వంకాయ, క్యారెట్, మష్రూమ్, గ్రీన్ బెల్ పెప్పర్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, టొమాటో సాస్, ఇది షెజ్వాన్ సాస్, కారపొడి, వెన్న, ఆలివ్స్ ఓన్లీ గార్నిష్ కోసం వాడతాం ఇవి, పసుపు, మిరియాల పొడి, బే లీఫ్ బిర్యానీ ఆకు అంటాం కదా అది, ఇంకా కొద్దిగా స్టాక్. వంట మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుంటున్నా, గిన్నె. ఇందులో స్టాక్ వేడి చేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చాపింగ్ మొదలు పెట్టుకొని కుకింగ్ కూడా చేసేసుకుందాం. ఇంకో పెనం కూడా పెట్టేసుకున్న పొయ్యి వెలిగించి ఇందులో చికెన్ కుక్ చేసుకుందాం. బటర్ వేసుకున్న కరిగిన తర్వాత చికెన్ వేద్దాం. ఈలోపు వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుందాం. గార్లిక్ వేసేస్తున్నా ఇప్పుడే. అలాగే ఆనియన్ స్మాల్ డైస్, చికెన్ వేద్దాం. ఓకే, క్యారెట్ డైస్, ఈ విధంగా చిన్న చిన్న డైసెస్ చేసుకున్నాం. ఆనియన్ వేసుకుంటున్నా. క్యారెట్, అలాగే ఎగ్ ప్లాంట్ చాప్ చేసుకుందాం. దీన్ని చాలాసార్లు ఎప్పుడైతే నేను ఈ డిషెస్ వండుతానో ఇంగ్రీడియంట్ వస్తుందో ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే కొంతమంది ఎవరైనా వినని వాళ్ళు, చిన్నపిల్లలు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని అనమాట. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బ్రింజాల్ అంటాం కదా ఇక్కడ, ఇది ఎస్ ఇట్ ఈస్ బ్రింజాల్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఇట్స్ నాట్ కామన్ లాంగ్వేజ్ బ్రింజాల్ అనేది. అందుకనే ఎగ్ ప్లాంట్ అంటారు, నేను కూడా ఎగ్ ప్లాంట్ అని అందుకనే ప్రొనౌన్స్ చేశాను. ఓకే, దీన్ని బయట అమెరికాలో కానీ బ్రిటిష్లో కానీ, అంటే ఇంగ్లాండ్, బ్రిటన్ ఆర్ యూరోప్ ఎక్కడైనా సరే వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే బ్రింజాల్ అని చెప్పంటే వాళ్ళకి అర్థం కాదు. వీ హ్యావ్ టు సే ఇట్ ఎగ్ ప్లాంట్. ఓకే, లేడీస్ ఫింగర్ అంటారు. యాక్చువల్లీ అది లేడీస్ ఫింగర్ కాదు, ఆక్రా అట్లా. ఓకే, ఎగ్ ప్లాంట్ కూడా వేసుకున్నాం. వెళ్ళి టాస్ ఇట్.
మష్రూమ్ క్వార్టర్స్ చేస్తున్నా, ఇట్లా 4 ముక్కలు చేసి వేసుకుంటా. ఓకే, ఇది కూడా డైస్ చేసుకొని వేసుకున్నాం. పసుపు ఇలా వేస్తున్నా. బే లీఫ్ ఇది కూడా పెడుతున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే వెళ్ళిపోయాయి కదా. ఓకే, దగ్గరకు వచ్చేసింది వంట కూడా. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఓకే, ఇప్పుడు స్టాక్ యాడ్ చేసుకుంటాం. సీజనింగ్ టైం సెజ్వాన్ సాస్ వేస్తున్నా. అలాగే టొమాటో సాస్, పెప్పర్, మిరియాల పొడి, కారపొడి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇందాక వేసిన సరిపోదు, అందుకని. ఒక బాయిల్ వచ్చాక తీసేసుకోవచ్చు దీన్ని. అండ్ వీటిని ఆలివ్స్ని జస్ట్ రౌండ్స్ కట్ చేసుకొని పైనుంచి గార్నిష్కి వాడుకుందాం. ఈ స్ట్యూ రెడీ అయిపోయింది. సో ఇది రెడీ అయిపోయింది కదా, లెట్స్ గో టు ప్రెజెంటేషన్.